హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ముందుగా మీ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈరోజు మనం ఉగాది పచ్చడి చాలా రుచిగా సాంప్రదాయ పద్ధతిలో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ ఉగాది పచ్చడిని మనం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఉగాది పచ్చడి చేసుకోవడానికి ఒక చిన్న మామిడికాయను 3-4 సార్లు బాగా కడిగి పైనున్న ముచ్చుకను తీసేసి ఇక్కడ చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మామిడికాయను వీలైనంత చిన్నదిగా తీసుకోవాలి. చిన్న మామిడికాయలైతే వగరుగా ఉంటాయి. మామిడికాయ ముక్కలను ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేప పూతను తీసుకోవాలి. వేప పూతను ఇక్కడ చూపిస్తున్నట్టుగా మొగ్గలు కాకుండా ఇలా విచ్చుకున్న పూలను తీసుకోవాలి. వీటన్నింటినీ ఈ విధంగా ఒలుచుకొని పక్కన పెట్టుకోవాలి. వేప పూతను ఈ విధంగా తీసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 10 నిమిషాల పాటు నానబెట్టుకున్న పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండును రసం తీసుకొని వేసుకోవాలి. మీకు ఉగాది పచ్చడి చిక్కగా కావాలనుకుంటే నీళ్లను కొంచెం తగ్గించుకొని పోసుకోవచ్చు. ఇప్పుడు 1 గ్లాసు నీళ్లను పోసుకోవాలి. తరువాత ముందుగా మనం కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు, వేప పూత, ఒక చిన్న కప్పు తరిగిన బెల్లం, చిటికెడు ఉప్పు, చిటికెడు కారం వేసుకొని కలుపుకోవాలి. బెల్లమంతా కరిగేంత వరకు కలుపుకోవాలి. మీకు తీపి ఇంకొంచెం ఎక్కువగా కావాలనుకున్నా వేసుకోవచ్చు. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకు ఉగాది పచ్చడి రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ ఉగాది పచ్చడిని నైవేద్యంగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే ఉగాది పచ్చడి రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈ రోజు మనం ఉగాది స్పెషల్ మామిడికాయ పులిహోర చాలా టేస్టీగా 10 నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ మామిడికాయ పులిహోర మనం ప్రసాదం పెట్టడానికి బాగుంటుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్లో కానీ విడిగా తినడానికి కూడా చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మామిడికాయ పులిహోర చేసుకోవడానికి 250 గ్రాముల రైస్ను ఈ విధంగా పొడి పొడిగా ఉడికించుకోవాలి. పులిహోర చేసుకోవడానికి అన్నం ఈ విధంగా పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఈ అన్నాన్ని ఏదైనా వెడల్పుగా ఉండే గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత అన్నంలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1/2 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ పసుపు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పుల్లటి మామిడికాయ తీసుకొని పైన మొదలు కట్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా పైనున్న చెక్కును తీసేయాలి. మామిడికాయకున్న చెక్కునంతా ఈ విధంగా తీసిన తర్వాత ఇప్పుడు ఒక గ్రేటర్ తీసుకొని ఈ విధంగా తురుముకోవాలి. మామిడికాయనంతా ఈ విధంగా తురుముకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. మామిడికాయ పులుపు బాగా ఎక్కువ ఉంటే తురుమును కొద్దిగా తగ్గించుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు, 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు గింజలు పల్లీలు వేగిన తర్వాత అందులో పొడవుగా కట్ చేసుకున్న 3 పచ్చిమిరపకాయలు, 2 ఎండుమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా వేగిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ పసుపు, ముందుగా మనం తురుముకున్న మామిడికాయ తురుము వేసుకొని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు. 1 నిమిషం పాటు కలుపుకుంటే సరిపోతుంది. 1 నిమిషం తర్వాత మామిడికాయ తురుము కూడా ఈ విధంగా కొద్దిగా వేగిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా మనం పక్కన పెట్టుకున్న రైస్లో వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని అన్నమంతా తాలింపుకు పట్టేలా బాగా కలుపుకోవాలి. మనకు చాలా టేస్టీగా మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పులిహోరను నైవేద్యంగా పెట్టినా మనం తినాలనుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. అంతే, ఎంతో సింపుల్గా చేసుకునే ఉగాది స్పెషల్ మామిడికాయ పులిహోర రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం పరమాన్నం చాలా టేస్టీగా చాలా త్వరగా కుక్కర్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. పరమాన్నం ఈ విధంగా కుక్కర్లో చేసుకుంటే చాలా త్వరగా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం.
ముందుగా పరమాన్నం చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ కిస్మిస్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు, కిస్మిస్ ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత కుక్కర్ తీసుకొని అందులో 1 కప్పు బియ్యం, 1 టేబుల్ స్పూన్ కందిపప్పు, నీళ్లు పోసుకొని బియ్యాన్ని 3-4 సార్లు బాగా కడగాలి. బియ్యాన్ని ఈ విధంగా కడిగిన తర్వాత అందులో 4 కప్పుల పాలు, మనం బియ్యం ఏ కప్పుతో తీసుకుంటామో అదే కప్పుతో పాలు తీసుకోవాలి. 1 కప్పు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు పాలు పైకి పొంగిపోకుండా ఒక చిన్న గిన్నెను పెట్టుకోవాలి. తరువాత కుక్కర్ మూత విజిల్ పెట్టుకొని కుక్కర్ను స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. మనకి కుక్కర్ విజిల్స్ వచ్చే లోపల స్టవ్ మీద మరో గిన్నె పెట్టుకొని అందులో 1.5 కప్పు బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు అదే కప్పుతో 1 కప్పు నీళ్లు పోసుకొని మీడియం ఫ్లేమ్లో బెల్లం కరిగేంత వరకు కలుపుకోవాలి. బెల్లం ఈ విధంగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కుక్కర్ విజిల్స్ వచ్చి ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి గిన్నెలో వచ్చిన పాలను రైస్లో వేసేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. మీకు ఇంకా మెత్తగా కావాలనుకుంటే మరో విజిల్ వచ్చేంత వరకు ఉంచుకోవచ్చు. ఒక నిమిషం తర్వాత ఈ విధంగా కొంచెం దగ్గరగా అవుతుంది. ఇప్పుడు ముందుగా మనం కరిగించిన బెల్లాన్ని స్ట్రైనర్ పెట్టుకొని వేసుకోవాలి. తరువాత 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, ముందుగా మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు, కిస్మిస్ నెయ్యితో కలిపి వేసుకోవాలి. ఇప్పుడు సిమ్ ఫ్లేమ్లో బెల్లం అంతా బాగా కలిసేలా మరో నిమిషం పాటు కలుపుకోవాలి. ఒక నిమిషం తర్వాత మనకి పరమాన్నం చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు పరమాన్నాన్ని బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పరమాన్నం రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం పూర్ణం బూరెలు చాలా టేస్టీగా, చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా గిన్నెలో 2.5 కప్పుల బియ్యం పోసుకోవాలి. తరువాత అదే కప్పుతో 1 కప్పు మినపగుళ్ళు, 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. ఇప్పుడు నీళ్లు పోసి 3 లేదా 4 సార్లు బియ్యాన్ని కడగాలి. ఇలా కడిగిన తర్వాత పప్పు, బియ్యం మునిగేంత వరకు నీళ్లు పోసి 3 గంటల సేపు నానబెట్టుకోవాలి. 3 గంటల తర్వాత మనకి పప్పు ఈ విధంగా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు మిక్సీ జార్లోకి నానబెట్టుకున్న బియ్యం, కొద్దిగా నీళ్లు పోసి కొంచెం బరకగా, కొద్దిగా గట్టిగా మిక్సీ వేసుకోవాలి. పిండిని ఇలా వేసుకున్నాక ఒక బౌల్లోకి తీసుకోవాలి. మనం పూర్ణం చేసుకునే లోపల పిండి కూడా కొంచెం నానుతుంది. పిండి నానితే పూర్ణాలు పైన క్రిస్పీగా, టేస్టీగా వస్తాయి. ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. తరువాత బియ్యం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు శనగపప్పును నీళ్ళల్లో పోసి 1 గంట సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో నానబెట్టుకున్న శనగపప్పు, అదే కప్పుతో 1 కప్పు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత విజిల్ పెట్టుకోవాలి. తరువాత కుక్కర్ను స్టవ్ మీద పెట్టుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి.
కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత శనగపప్పు మనకు ఈ విధంగా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు గరిటెతో మెత్తగా చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక కుక్కర్ను స్టవ్ మీద పెట్టుకొని అందులోకి 2 కప్పుల తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి. ఇప్పుడు శనగపప్పు బాగా దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి. శనగపప్పు మనకు ఈ విధంగా దగ్గర పడిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. శనగపప్పు చల్లారిన తర్వాత మనకు ఈ విధంగా గట్టిగా అవుతుంది. ఈ పూర్ణాన్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 2 నెలల వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా పూర్ణాన్ని తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం వేసుకున్న పిండిలో 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే పూర్ణం అనేది బయటికి రాకుండా ఉంటుంది. తరువాత పూర్ణాన్ని పిండిలో డిప్ చేసి ఇలా పూర్ణాలు మనం వేసుకోవచ్చు. మనం పిండిలో చేయి పెట్టకుండా పూర్ణాన్ని ఇలా స్పూన్తో కూడా ఈజీగా వేసుకోవచ్చు. ఇప్పుడు వేడి నూనెలో పూర్ణాలను వేసుకోవాలి. పూర్ణాలకు నూనె మీడియం హీట్లో ఉండాలి. పూర్ణాలను మీడియం ఫ్లేమ్లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి పూర్ణాలు ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక వాటిని ప్లేట్లోకి తీసుకోవాలి. మనకి పూర్ణాలు పైన క్రిస్పీగా, పూర్ణం ఎక్కడ బయటికి రాకుండా చాలా టేస్టీగా రెడీ అయిపోయాయి. ఇప్పుడు సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పూర్ణాలు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.